హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ అసలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 79వ భాగం. కొందరు చీకట్లో చేసే తప్పులకి ప్రతిఫలంగా మమ్మల్ని కని రోడ్డు మీద వదిలేశారు అన్న శిఖర మాటలు పదే పదే గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటున్నాయి సంధ్యకి. ఒకప్పుడు నేను కూడా నా బిడ్డని ఇలానే కని వదిలేశాను. ఇప్పుడు ఆ బిడ్డ పోగొట్టుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను అనుకుంటూ కన్నీళ్లతో సోఫాలో వెనక్కి వాలింది సంధ్య. వదినా, సంజు గురించి మనకు తెలిసిందే కదా. తెలిసి తెలియక ఏదో పొరపాటున అమ్మాయిని ఏదో అనేసింది. పాపం చూడబోతే ఆ పిల్ల చాలా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలా ఉంది. ఒకసారి ఫోన్ చేసి సారీ చెప్పు అంది సుజాత సంధ్యతో. చాలే, భలే చెప్పావు గాని. నా కోడలన్న దాంట్లో తప్పేముంది? ఇలాంటి వాళ్ళని నెత్తికెక్కించుకుంటే ఏదో ఒకరోజు మన కొంప ముంచుతారు అన్నాడు సుదర్శన్. సుజాత మనసులో, నిజమే, నీలాంటి వాణ్ణి నమ్మి నన్నిచ్చి పెళ్లి చేసినందుకు మా అన్నయ్య వెనకే గోతులు తవ్వాలని చూస్తున్నావు. కాని అందరూ నీలా ఉంటారా అని మనసులోనే పళ్ళు నూరుతుంది సుజాత. చెల్లెమ్మా, నువ్వివన్నీ పట్టించుకోకు అని సుదర్శన్ అంటుంటే సంజన పైనుండి వస్తూ, అలా చెప్పు మావయ్య, మా మమ్మీకి మరీ ఈ మధ్య కృతజ్ఞతా భావం ఎక్కువైపోయింది. నోర్ముయ్, అందరూ నువ్వనుకునేలాగా ఉంటారనుకోవడం నీ అవివేకం అంటూనే శిఖరకి ఫోన్ చేస్తూ బాల్కనీలోకి వెళ్లిపోయింది సంధ్య. మీ అమ్మని నాన్నని మార్చడం ఈ జన్మలో అయ్యే పని కాదమ్మా అని సుదర్శన అంటే, కరెక్ట్ మావయ్య అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది సంజన. శ్రవణ్ మాత్రం తను షేక్ హ్యాండ్ ఇస్తే నమస్తే చేస్తూ తను చూసిన చూపు గుర్తొచ్చి, ఈ పిల్లకి అందం పొగరుతో పాటు ఆత్మాభిమానం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అంత ఈజీగా లొంగుతుందా? కాని తన అందాన్ని అస్సలు వదలాలనిపించట్లేదు. నా చేతికి చిక్కకుండా పోతుందా అనుకున్నాడు శ్రవణ్. బాధ, ఆవేశం, కోపం అన్నీ కలిసి కన్నీళ్లుగా వచ్చి వాటిని బయటికి రానివ్వకుండా అతి కష్టంగా ఆఫీస్కొచ్చి పడింది శిఖర. రావడమే, ఏ శిఖ, ఏంటింత లేట్ అంటూ ఎదురొచ్చాడు సిద్ధు. తన కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తున్న బాధని చూసి, ఏమైంది, అలా ఉన్నవేంటి అని అడిగాడు. ఏం లేదు అని వెళ్ళిపోతుంటే, ఏడ్చావా? నువ్వు ఏడిపించే రకమే కాని ఏడ్చే రకం కాదే అన్నాడు వెటకారంగా. సీరియస్గా ఓ లిక్కివ్వగానే సారీ అంటూ పక్కకు తప్పుకున్నాడు. విసుగ్గా అక్కడ్నుండి వెళ్లి తన క్యాబిన్లో పడింది శిఖర. సంజన మాటలు పదే పదే ఇనుప చువ్వల్లా గుచ్చుకుంటున్నాయి. ఎవరి కడుపున పుట్టానో వాళ్ల చేత తినడానికి కూడా నాకు అర్హత కావాలా అన్న ఆలోచన మొట్టమొదటిసారి మనసులోకొచ్చింది శిఖరకి. ఆ మాట పదే పదే చెవిలో మారుమోగుతుంటే తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. ఇంతలో సంజ ఫోన్ చేయడంతో కోపంగా కట్ చేసింది. మళ్లీ రిపీటెడ్గా ఫోన్ వస్తుంటే స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పడేసింది ఫోన్ని. ఈవిడ కూతురు పెట్టింది చాలదేమో, ఇప్పుడు ఈవిడ ఓదార్పు యాత్ర చేస్తుందా? ఛా, స్విచ్ ఆఫ్ చేసేసింది. ఆ పిల్ల మనసు సంజన మాటలకి ఎంత బాధపడిందో అనుకోగానే కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి సంధ్యకి. అన్నం కూడా తినకుండా ఏదో ఆలోచిస్తున్న శిఖరని చూసి, ఏంటమ్మా తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శరత్. పైకి లేచి, ఏం లేదు సార్. తన తల మీద చేత్తో నిమురుతూ, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లమ్స్ రావడానికి క్రియేట్ చేయడానికి నాకెవరున్నారు సార్? అనాథని. అలాంటిదేం లేదు, ఏదో కాస్త డిస్టర్బెన్స్ అంతే. మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగా ఉంటాయి శిఖ. అనవసరమైన వాటి గురించి ఎక్కువ ఆలోచించకు అని అనునయంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శరత్. ఏంటోరా, ఇంటికెళ్లాలంటేనే భయమేస్తుంది. ఎందుకేంట్రా, ఉందిగా మా దయ్యం. బావా అంటూ చెవి కోసిన మేకలా అరుస్తూనే ఉంటుంది. దాని దెబ్బకు నాకు బావా అన్న పిలుపు వింటేనే విరక్తొస్తుంది. సుజీ నవ్వుతూ, బావని బావా అని పిలవక పాలకోవా అని పిలుస్తారేంట్రా? ఆ విషయం నాకు తెలుసు
కాకపోతే కనిపించినప్పటి నుండి అది బావా ఇది బావా లేదంటే బావా బయటికి వెళ్దాం బావా అది యూజ్ చెల్లినప్పటి నుండి ప్రశాంతంగా ఉంది. తుఫాన్లా ఒక్కసారిగా వచ్చిపడింది అని సిద్ధు వాపోతుంటే వెంకీ నవ్వి, తప్పేముంది, దాన్ని చిన్నప్పటి నుండి ఎత్తుకు తిరగడం నీకు అలవాటేగా, ఇప్పుడు బండిలో తిప్పు సరిపోతుంది. నిజమే, దాన్ని చిన్నప్పటి నుండి ప్యాంపర్ చేసినందుకు నాకిలానే అవ్వాలి అనుకుంటూనే విల్లా రావడంతో కార్ పార్క్ చేసి లోపలికెళ్లారు. అప్పటికే శరత్ ఆఫీస్ నుండి వచ్చేయడంతో సుదర్శన్, శ్రవణ్ ముగ్గురూ కలిసి ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. సిద్ధుని చూసిన సంజన, బావా వచ్చేసావా అంటూనే మెట్ల మీద నుండి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంది. సంజన ఎప్పుడు హక్ చేసుకున్నా సిద్ధులో ఎలాంటి మార్పు ఉండదు. 10 ఏళ్ల పసిపిల్ల తనని హక్ చేసుకున్నట్టే ఫీల్ అవుతాడు తను. ఎందుకంటే సంజన పుట్టే టైంకి తన వయసు 6 ఏళ్లు. చిన్నప్పటి నుండి తనే ఎత్తుకొని తిప్పుతూ ఆడించాడు. అందుకే తనెప్పుడు సిద్ధు దృష్టిలో చిన్నపిల్లనే సంజన. ఇప్పుడు కూడా అంతే. తనలా హక్ చేసుకోగానే గుడ్ మార్నింగ్ డియర్ అంటూ ఎప్పట్లా విష్ చేశాడు. బావా నేను రెడీగా ఉన్నాను, వెళ్దామా? అబ్బా ఇప్పుడేగా వచ్చాను, అప్పుడేనా? నువ్వేమైనా నడిచొచ్చావా బావా? కారులోనే కదా వచ్చావు. ప్లీజ్ బావా, సినిమాకి టైం అవుతుంది. సరే ఆగు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానంటూ సిద్ధార్థ్ వెళ్తుంటే, తొందరగా వచ్చేయ్ బావా, జస్ట్ 5 మినిట్స్ అంటూ వెళ్తుంటే వాళ్ళని చూస్తున్న సుదర్శన్, శ్రవణ్కి కళ్లల్లో నిప్పులు కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ 5 మినిట్స్ టీషర్ట్ ప్యాంట్ వేసుకుని కార్ కీస్ని గాల్లో ఎగరేస్తూ వచ్చాడు సిద్ధు. బాయ్ డాడ్ అంటూ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. బావగారు, వయసులో ఉన్న పిల్లని టైంలో ఇలా పంపడం అంటూ సుదర్శన్ నానుస్తుంటే ఏదో ఫైల్ చూస్తున్న శరత్, ఒక్కటే వెళ్ళలేదుగా సుదర్శన్, కూడా సిద్ధు కూడా వెళ్ళాడు, ఇంకేంటి భయం? నేను చెప్పేది కూడా వాడి గురించే బావగారు. 6 ఏళ్ల క్రితం వాడేం చేశాడో మర్చిపోయారా? ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తే గ్యారంటీ ఏముంది అనడంతో సుదర్శన్ అని గట్టిగా అరిచేశాడు శరత్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నాకు నా పెంపకం మీద పూర్తి నమ్మకముంది. అంతకుమించి వాడి మీద కూడా ఉంది. వాడు లైఫ్ని ఎంజాయ్ చేయాలని సరదాగా అల్లరి చేస్తూ తిరుగుతుంటాడేమో కానీ బాధ్యత తెలియనివాడు కాదు. సుదర్శన్ నసుగుతూనే, అంటే బావగారు ఎంతైనా ఆడపిల్ల కదా, రోజులు బాగలేవు, వాళ్ళ వయసు అలాంటిది. బాగలేవు కాబట్టే వాణ్ణి తనకి తోడుగా ఇచ్చి పంపించింది. ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఇలా మాట్లాడుకొని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్ళిపోయాడు శరత్. చూశావా మావయ్యకి వాడి మీద ఎంత నమ్మకమో? ఢిల్లీలో ఆఫీస్ మొత్తం నేనే చూసుకుంటున్నాను, అంత నమ్మకం నా మీద లేదు అని శ్రవణ్ పళ్ళు నూరితే, లేకపోతే మనం వచ్చేలా చేసుకుందాం అన్నాడు కసిగా సుదర్శన్. మోచేయి తల మీద పెట్టుకుని పడుకోనున్న సంధ్యని చూసి, సంధ్య ఏంటలా ఉన్నావు అని అడిగాడు శరత్. హెడేక్ అంటూ అటువైపు తిరిగి పడుకుంది. టాబ్లెట్ వేసుకున్నావా? కాసేపు తల పట్టనా అని పట్టుకోబోతే, శరత్ ప్లీజ్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్, చాలా విసుగ్గా ఉంది అంది సంధ్య. తన మీద కోపం, ప్రేమ రెండిట్లో ఏది ఎక్కువైనా పేరుతోనే పిలుస్తుంది సంధ్య. ఏదో డిస్టర్బెన్స్గా ఉందని అర్థమై కాసేపు తనని ఒంటరిగా వదిలేద్దామని తన ఆఫీస్ రూంలో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు శరత్. సంజనకి మూవీ చూపించి ఎప్పుడో 10ంటికి ఇంటికొచ్చాడు సిద్ధు. డిన్నర్ కూడా బయటే చేసి రావడంతో గుడ్ నైట్ బావా అని సంజన వెళ్ళిపోతే అలసటగా తన రూంలోకి వెళ్లేవాడు కాస్త శరత్ గదిలో నుండి ఏవో మాటలు వినిపించడంతో ఆగిపోయాడు. ఏమైంది సంధ్య, ఎందుకలా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడకు శరత్, నీవల్లే, కేవలం నీవల్లే సంజన ఈరోజు ఇలా తయారైంది. సంజన ఏమైంది తనకి? ఏమైందా అంటూ పొద్దున తనేం చేసిందో తెలుసా అని మొత్తం చెప్పి, ఇప్పుడు చెప్పు, దాని అహంకారానికి తల బిరుసుకి కారణం నువ్వు కదూ. ఆడపిల్లన్న ప్రేమతో అతి గారాభంగా పెంచావు, అందుకే అదిలా తయారైంది అని సంధ్య అంటుంటే ఈ మాటలన్నా విన్న సిద్ధుకి మార్నింగ్ శిఖర కళ్లల్లో కనిపించిన బాధకి కారణమేంటో తెలిసాక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. శౌర్యని గుండెల మీద పడుకోబెట్టుకుని వాడేదో కబుర్లు చెప్తుంటే తన ఆలోచనల్లో తనుంది శిఖర. మమ్మీ, నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్పావు నాన్నా? ఏంటి మమ్మీ వినలేదా అని లేచి కూర్చున్నాడు. అది నాకు కొంచెం హెడేక్గా ఉంది నాన్న, బాగా లేట్ అయింది, నువ్విక బొజ్జో అంటుండగానే ఎవరో బెల్ కొట్టడంతో
ఈ టైంలో ఎవరై ఉంటారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసిన శిఖరకి హాయ్ సీనియర్ అని నవ్వుతూ ఎదురుగా నిలబడ్డాడు సిద్ధార్థ్. నువ్వా? నువ్వేంటి ఈ టైంలో? నువ్వేదో కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నావనిపించింది, అందుకే వచ్చేశా. ఏంటి? ఎవరు మమ్మీ అంటూ ఏరోప్లేన్ బొమ్మని పట్టుకొచ్చిన శౌర్య అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి సిద్ధు చంక నెక్కేశాడు. హాయ్ బంగారం అంటూ వాణ్ణి గాల్లో ఎగరేసి ఎత్తుకున్నాడు సిద్ధు. మీరేంటి అంకుల్ ఈ టైంలో? ఈ మధ్య బిజీగా ఉండి రాలేకపోతున్నా నాన్నా. నిన్ను చూడాలనిపించింది, వచ్చేశా. పద అలా బయటికెళ్దాం. ఈ టైంలోనా? ఎస్, ఈ టైంలో అలా రోడ్ల మీద తిరిగితే ఎంత బాగుంటుందో తెలుసా? సిద్ధు ప్లీజ్, అసలే నాకు చిరాగ్గా ఉంది. నువ్వింకా డిస్టర్బ్ చేయకు, ఇక నుండి వెళ్ళిపో. నువ్వు చిరాగ్గా ఉన్నావనే నేనొచ్చింది కూడా. పద అంటూ చొరవగా తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే, సిద్ధు ఏంటిది? లీవ్ మీ, తమాషగా ఉందా? మమ్మీ, నా ఫ్రెండ్స్ అంతా చెప్పారు నైట్ టైమ్స్ రోడ్డు మీద తిరుగుతుంటే భలే ఉంటుందంట. ప్లీజ్ మమ్మీ, ఒకసారి వెళ్దాం. అది కాదు నాన్నా. ఏది కాదు, నోరు మూసుకుని పద అంటూ శిఖర చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టే తీసుకెళ్తుంటే, ఆగరా, చున్నీ అయినా వేసుకొనివ్వవా? నైట్ డ్రెస్కి చున్నీ అక్కర్లేదు, పద అంటూ తీసుకెళ్తున్నాడు. ఇంతలో వర్ధనమ్మ బయటికొచ్చింది. నువ్వా బాబు, ఏంటి ఈ టైంలో వాళ్ళిద్దరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఈ మధ్య బిజీగా ఉండి రావట్లేదు. బాగా మిస్ అవుతున్నా, జస్ట్ అలా బయటికి తీసుకెళ్దామని. అలాగా, మంచిది, జాగ్రత్త నాయనా. నవ్వి కార్ స్టార్ట్ చేయగానే తన పక్కనే కూర్చుని, నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదు సిద్. ఏంటి, కార్ డ్రైవ్ చేయడమా? కాదు, ఇలా అర్ధరాత్రి మమ్మల్ని లాక్కురావడం. నవ్వుతూ, నీకోసం కాదులే, నా బాబు కోసం. కోపంగా, వాడు నా బాబు. ఓకే ఓకే, నీ బాబే అంటూనే నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద కారాపాడు. ఏంటంకుల్ ఇక్కడ కారాపారు? ఒకసారి చుట్టూ చూడు అంటే విండోలో నుండి చూసిన శౌర్యకి పిరమిడ్లు గొలిపే లైటింగ్స్లో అద్భుతంగా కనిపిస్తున్న బెంగుళూరుని చూసి, వావ్, ఎంత బాగుందో. అవునన్నా, చాలా బాగుంటుంది, దిగు అనడంతో రోడ్డంతా తనదే అన్నట్టు తిరుగుతున్నాడు శౌర్య. వాడి ఆనందాన్ని సిద్ధు కంటి నిండా నింపుకుంటుంటే శిఖర మాత్రం కారుకి ఆనుకొని తన ఆలోచనల్లో తనుంది. కార్ బ్యానెట్ మీద చిన్నగా ట్యాప్ చేసి, హలో మేడం, ఎక్కడున్నారు? గాఢంగా నిట్టూర్చి, ఇక్కడే ఉన్నాను. మనిషివి మాత్రమే ఉన్నావు, మనసెక్కడో ఉంది కదా? సీరియస్గా చూసింది ఆ మాటకి. చూసింది చాల్లే, ఇలారా అంటూ శౌర్యని ఓ కంట చూస్తూనే చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు. తనని వెనక్కి తిప్పి నడుం చుట్టూ చేతులేసి హత్తుకున్నాడు. రేయ్, వదులు, ఏం చేస్తున్నావు? చెవి దగ్గర మెల్లిగా, ష్, కీప్ క్వైట్ అని ఒకసారి అట చూడు అని అటువైపు చూశాడు. చల్లటి పిల్లగాలి ముఖం మీద నాట్యం చేస్తుంటే ఎత్తైన కొండల మధ్య అందంగా మెరుస్తున్న బెంగుళూరుని చూస్తూ మైమరుపుగా కళ్ళు మూసుకుంది శిఖర. చూసావా, ఎంత అందంగా ఉందో? ఇంత అందం ముందు ఇంకా నీకు పొద్దున సంజనన్న మాటలే గుర్తొస్తున్నాయా అని అడిగాడు. ఏంటి? నాకంతా తెలుసు, కానీ నాకు నచ్చందేంటో తెలుసా? దేనికే భయపడని నా లేడీ హిట్లర్ చిన్న విషయానికే కంటి నిండా బాధని నింపుకోవడం నాకస్సలు నచ్చలేదు. తన చెంపల మీద ప్రేమగా నిమురుతూ, యువర్ డేరింగ్ లేడీ శిఖర. అమ్మాయిలు ఎలా ఉండాలో నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలాంటి నువ్వు ఇంత చిన్న విషయానికే ఇంతలా బాధపడ్డం వెరీ బ్యాడ్ అంటుంటే, నా బాధ తనలా అన్నందుకు కాదు సిద్ధు. ఎవరి కడుపునైతే నేను పుట్టానో వాళ్ళ చేతి ముద్ద కూడా తినే అర్హత లేదు అంటే మనసు ఒప్పుకోవట్లేదు అని మనసులోనే అనుకుంటుంది శిఖర. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. దీనికోసం నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? కాదు, నీతో టైం స్పెండ్ చేయాలనిపించి తీసుకొచ్చాను. రెడిక్యులస్ అని పళ్ళు పటపటా నూరి వెళ్లబోతూ కాలు స్లిప్ అయి పడబోయింది. కొద్దిగా కిందకి బెండై తన నడుం చుట్టూ చెయ్యేసి పడకుండా పట్టుకున్నాడు సిద్ధు. దాంతో సిద్ధు మెడ చుట్టూ చేతులేసి తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది శిఖర. చల్లగాలికి శిఖర ఫేస్ మీద కదలాడుతున్న హెయిర్ని చేత్తో సవరిస్తూ, నువ్వెప్పుడూ కోపంగా ఉంటేనే బాగుంటుంది, ఇలా మూడీగా ఉంటే అస్సలు బాగలేదు. ఇంతలో, అంకుల్ ఇటు చూడండి ఎంత బాగుందో అన్న శౌర్య గొంతుకి ఇద్దరూ కంగారుగా దూరం జరిగారు. కన్నా, నచ్చిందా? సూపర్గా ఉంది అంకుల్. సరే పద, నీకు బిర్యానీ తినిపిస్తాను. ఏమక్కర్లేదు, వాడు ఆల్రెడీ భోంచేశాడు.
నేను బిర్యానీ అన్నది వాడి కోసం కాదు, నీ కోసం. మమ్మీ అసలు ఈరోజు భోజనం చేయలేదు అంకుల్. అందుకే కదా నాన్న నేనొచ్చింది అంటూనే తను వద్దంటున్నా వినకుండా రోడ్ సైడ్ వేడివేడిగా అమ్ముతున్న బిర్యానీ బండి దగ్గరికి తీసుకెళ్లి బలవంతంగా తనే స్వయంగా తినిపిస్తున్నాడు. నాకు ఆకలిగా లేదురా. ఆకలి వెయ్యకపోయినా టైంకి తినాలి, తిను అంటూ ఒక చేత్తో 2 చెక్కిళ్ళు ఒత్తి నోట్లో పెడుతుంటే ఆశ్చర్యంగా చూస్తుంది శిఖర. ఏంటలా చూస్తున్నావు? ఎప్పుడూ చూసినా అల్లరేనా? బాధ్యత తెలీదా నీకు? తన నోట్లో పెట్టిన ఎంగిల్ చేతిని నోట్లో పెట్టుకుంటూ, ఇప్పుడు తెలుసుకొని నేనేం చెయ్యాలి? ఏంటి? చూడుజిక, ఈ పెద్ద ప్రపంచంలో మన లైఫ్ చాలా చిన్నది. ఇక అందులో మన ప్రాబ్లమ్స్ ఎంత చెప్పు? ఎడారిలో ఇసుక రేణువంతా. అందుకే నేనెప్పుడు దేన్ని సీరియస్గా తీసుకోను. సరదాగా అల్లరి చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటా. ఎందుకో తెలుసా? దాని గురించి ఆలోచించి నేను మధ్యలోనే ఇరుక్కుపోయాననుకో, నేను ఆలోచించిన దానికే అర్థమేముంది చెప్పు? అందుకే మనకున్నది చిన్న లైఫ్. దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మనతో ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ అల్లరి చేస్తూ తనని ఏడిపిస్తూ ఉండే సిద్ధు నోటి నుండి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని శిఖర బొమ్మలా తన మాట్లాడే మాటల్ని వింటుండిపోయింది. అలా మాట్లాడుతూనే మొత్తం బిర్యానీ అంతా ఆమెతో తినిపించేశాడు సిద్ధార్థ్. రేయ్, ఏమో అనుకున్నాను, మీ మమ్మీకి పైకి సన్నగా కనిపిస్తుంది గాని చికెన్ బిర్యానీ ఫుల్లుగా తినేసింది. ఇంట్లో కూడా ఇంతేనా? కనీసం నీకైనా పెడుతుందా, నీది కూడా లాక్కొని తింటుందా అని సిద్ధు అనగానే గట్టిగా నవ్వేశాడు శౌర్య. నన్ను అంత మాట అంటావా, ఇడియట్ అంటూ వీపు మీద టపటపా వేస్తుంటే కొట్టకే అంటూ ప్లాట్ఫామ్ మీదకి తనకి దొరకకుండా పరిగెడుతూ తనని పరిగెత్తిస్తున్నాడు. ఒకచోట దొరికించుకొని వీపు విమానం మోత మోగిస్తుంది శిఖర. అబ్బా కొట్టకు, నిజంగానే దెబ్బ తగులుతుంది. మరేం పర్లేదులే అని నవ్వుతూ కాసేపటికి అలుపొచ్చి ఆపేసిందామె. ఆయాసపడుతూనే నవ్వుతుంటే థ్యాంక్స్ అంది. ఎందుకు? ఆ మూడి శిఖర నుండి మళ్లీ హిట్లర్ శిఖరకి వచ్చినందుకు. నవ్వుతూ శౌర్య దగ్గరకొచ్చి వాడితో కబుర్లు, సిద్ధుతో మాటలతో పూర్తిగా తన మైండ్ని డైవర్ట్ చేసేసింది శిఖర. అర్ధరాత్రి వరకు సరదాగా ఇద్దరిని రోడ్ల మీద తిప్పి ఎప్పుడో 12ంటికి ఇంటి దగ్గర దింపాడు సిద్ధు. శౌర్య అప్పటికే సిద్ధు ఒళ్ళో నిద్రపోవడంతో ఇలా ఇవ్వు అని తీసుకోబోయినా శిఖరకి బాబుని ఇవ్వకుండా మరో చేత్తో తనని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా చిన్ని మూమెంట్, ఎంత హ్యాపీగా అనిపించిందో. చూద్దాం మున్ముందు సిద్ధు మీద శిఖర ఒపీనియన్ మారుతుందేమో. మరి సంజన బావా నా బావా అంటుంది, మరి ఆమె పరిస్థితి ఏంటి? తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అలానే స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్న హైప్లో హై పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. సో హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.